హాయ్ అండి. మనం బయట స్వీట్స్ కొనేటప్పుడు ఇలాంటి ప్లాస్టిక్ బాక్సుల్లో స్వీట్స్ పెట్టేసి ఇస్తారు కదండి, స్వీట్స్ పాడవకుండా. నాకైతే ఈ బాక్స్ లడ్డూస్ కొంటే ఈ బాక్స్లో పెట్టేసి ఇచ్చారనమాట. ఈ బాక్స్ని నేను పడేయకుండా ఇలా ఎగ్స్ పెట్టుకుంటున్నాను అనమాట. మనకి ఫ్రిడ్జ్లో ఎగ్స్ ట్రేస్ ఫుల్ అయిపోయినప్పుడు ఇలాంటి ప్లాస్టిక్ బాక్సుల్లో ఎగ్స్ పెట్టుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవచ్చు. చూడండి, 6 గుడ్లు పట్టాయి. దీని మీద ఇంకో 2 గుడ్లు కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇలా పెట్టుకున్నట్టయితే మనకి ఎగ్స్ పగలకుండా ఉంటాయి, చూడడానికి కూడా నీట్గా కనిపిస్తుంది. చూసారా, ఇలాంటి బాక్సుల్ని పడేయకుండా ఇలా యూజ్ చేసుకోవచ్చు. మన స్టవ్ నూనె మరకలు అయిపోయి జిడ్డు జిడ్డు అయిపోద్ది కదా, అది సింపుల్గా ఎలా క్లీన్ చేసుకోవాలో ఈ వీడియోలో మీకు చూపిస్తాను. నా స్టవ్ చూసారా ఎంత జిడ్డు జిడ్డుగా అయిపోయిందో, మొత్తం నూనె మరకలు అయిపోయి జిడ్డుగా అయిపోయింది కదా. బియ్యపిండి తీసుకున్నానండి. బియ్యపిండి తీసుకొని ఇలా స్టవ్ అంతా చల్లేసుకోవాలి. డిష్ వాషర్ జెల్ ఉంటుంది కదండి, ఆ జెల్ ఇలా స్టవ్ మీద ఇలా వేసుకొని స్క్రబ్బర్ తీసుకొని ఇలా నీట్గా స్టవ్ అంతా క్లీన్ చేసుకుంటున్నాను. చూసారా ఎంత సింపుల్గా మన స్టవ్ క్లీనింగ్ అయిపోతుందో. ఇలా స్క్రబ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఒక తడి క్లాత్ తీసుకొని స్టవ్ అంతా నీట్గా క్లీన్ చేసుకుంటున్నాను. తడి క్లాత్తో నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్ కూడా తీసుకొని ఒకసారి పైన తుడిచేసుకోవాలండి. చూసారా, సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే స్టవ్ ఎంత నీట్గా క్లీనింగ్ అయిపోయిందో. టమాటో కచ్చపు, నూడిల్స్తో, ఎగ్ పఫ్, ఫ్రెంచ్ ఫ్రైస్ మనం బయట నుంచి ఏమైనా తెచ్చుకున్నప్పుడు టమాటో కచప్ అనేది ఫ్రీగా ఇస్తారు కదా, వాటిని మనం పడేస్తూ ఉంటాము. వాటిని పడేయకుండా వాటితో ఇంట్లో ఉన్న రాగి సామాన్లు తోమితే చాలా తెల్లగా వస్తాయండి. చూడండి, నేను రాగి చెంబు, రాగి ప్లేటు తీసుకున్నాను. ఈ రెండు చాలా నల్లగా ఉన్నాయి కదా. ఇప్పుడు రాగి చెంబుని నేను కచప్ వేసుకొని చేత్తోనే తోముతూ ఉంటే చూసారా కలర్ చేంజ్ అయిపోయింది. ఇవి కొనుక్కునేటప్పుడు ఏ షైనింగ్ ఉన్నాయో ఆ షైనింగ్ అయితే కనిపిస్తుంది. రాగి ప్లేట్ని కూడా క్లీన్ చేసుకుంటున్నాను. ఒక కచప్ ప్యాకెట్తో 2 కూడా తోమేసుకున్నాను. ఇప్పుడు కొంచెం వాటర్ తీసుకొని ఆ వాటర్లో క్లీన్ చేసుకున్నాను. చూడండి ఎంత నీట్గా కనిపిస్తున్నాయో. నిజం చెప్పాలంటే రాగి సామాన్లు గట్టిగా తోమితే కానీ షైనింగ్ రావు. అలాంటిది ఒక కచప్ ప్యాకెట్తో సింపుల్గా ఇలా రాగి సామాన్లు అయితే క్లీన్ చేసుకోవచ్చు అనమాట. ఈ టిప్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మనం ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు నెయిల్ పాలిష్ పెట్టుకుంటాం కదా, ఫంక్షన్కి వెళ్ళే హడావడిలో నెయిల్ పాలిష్ కంగారుగా పెట్టేస్తూ ఉంటాం. అది నెయిల్తో పాటు పక్కన కూడా ఎక్స్ట్రాగా పెట్టేస్తూ ఉంటాం. అది చూడడానికి బాగా కనిపించదు కదా. అలా సైడ్స్ అంటుకోకుండా ఉండాలంటే మన ఇంట్లో యూజ్ చేసే వ్యాజ్లైన్ ఉంటుంది కదండి, ఆ వ్యాజ్లైన్ తీసుకొని ఇలా నెయిల్స్ అంతా అప్లై చేసుకోవాలి. చూడండి, ఇలా అప్లై చేసుకుంటున్నాను కదా. ఇలా అప్లై చేసుకున్నట్టయితే మనం నెయిల్ పాలిష్ పెట్టుకున్న సైడ్స్కి అంటుకోదు, చూడడానికి కూడా నీట్గా కనిపిస్తుంది. చూడండి, నేను నెయిల్ పాలిష్ వేస్తున్నాను కానీ సైడ్స్కి అయితే అంటుకోవట్లేదు కదా, చూడడానికి చాలా నీట్గా కనిపిస్తుంది కదా. మనం పార్లర్కి వెళ్ళి వేయించుకునేటట్టు ఇలాంటి ప్లాస్టిక్ బాక్సులు మనకి స్వీట్స్ కొనేటప్పుడు స్వీట్స్తో పాటు ఇస్తారు కదా. ఈ ప్లాస్టిక్ బాక్స్ని పడేయకుండా వీటిని ఎలా యూస్ చేసుకోవచ్చో మీకు చూపిస్తాను. పిల్లలకి బాగాలేనప్పుడు మనం సిరప్లు వెతుక్కుంటూ ఉంటాం కదా, అలా కాకుండా ఇలా అవసరమైన సిరప్లన్నీ ఈ బాక్స్లో నీట్గా పెట్టేసుకోవచ్చు అనమాట. పిల్లలకి ముక్కు పట్టేసినప్పుడు విక్స్ వేపరప్ యూస్ చేస్తాం కదా, ఆ విక్స్ కూడా దీంట్లో పెట్టేసుకుంటున్నాను. ఇవన్నీ పిల్లలకి సంబంధించినవండి, దీంట్లో ఇలా నీట్గా పెట్టేసుకోవచ్చు. అలాగే టాబ్లెట్స్ కూడా దీంట్లో పెట్టేసుకున్నట్టయితే మనకు అవసరమైనప్పుడు తీసుకోవడానికి సింపుల్గా ఉంటుందన్నమాట. ఆయింట్మెంట్, పెయిన్ రిలీఫ్ జెల్స్ ఈ బాక్స్లో పెట్టేసుకొని ఈ బాక్స్ని డ్రెస్సింగ్ టేబుల్ మీద పెట్టుకొని పిల్లలకు బాగోపోయినా మనకు బాగోపోయినా టాబ్లెట్స్ అయినా సిరప్లు అయినా వెతుక్కోకుండా వెంటనే తీసుకొని యూస్ చేసుకోవచ్చు. మనం పట్టు శారీస్ ఏవైనా అకేషన్స్ ఉన్నప్పుడు కడుతూ ఉంటాము, లేదంటే అవి సంవత్సరాల తరబడి అలా బీరువాల్లో ఉండిపోతూ ఉంటాయి. పట్టు శారీస్ మీదకి ఇలా వర్క్ చేయించుకుంటాం బ్లౌజులు అనేవి. బ్లౌజ్ అంతా బాగానే ఉంటుంది కానీ హుక్స్ అనేవి జంగు పట్టేస్తుంది. అలా జంగు పట్టేసి బ్లౌజ్ మీద చిన్న చిన్న డాట్స్లా వచ్చేసి ఆ డాట్స్ దగ్గర బ్లౌజ్ చిరిగిపోతుంది. చూడండి, ఇది నా ఎంగేజ్మెంట్ బ్లౌజ్ అనమాట. హుక్స్ జంగు పట్టేసి బ్లౌజ్ మీద ఇలా డాట్స్ వచ్చేసాయి. ఇప్పుడు నేను ఒక న్యూస్ పేపర్ తీసుకున్నాను. ఆ న్యూస్ పేపర్ని నేను చూపించినట్టు ఇలా ఫోల్డ్ చేసుకొని హుక్స్ పట్టీకి ఇలా పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని టేప్ అటాచ్ చేసుకుంటున్నాను. ఈ విధంగా చేసినట్టయితే మనకి హుక్స్ అనేవి జంగు పట్టకుండా ఉంటాయి అన్నమాట. బ్లౌజ్కి ఇలా చేసుకుంటే ఎన్ని సంవత్సరాలైనా బ్లౌజు పాడవకుండా ఉంటుంది. నేను నా శారీ బ్లౌజులు అన్నిటికీ ఈ విధంగా పేపర్ పెట్టుకొని ఉంచుకుంటున్నాను. ఇలాంటి స్టోన్స్ ఉన్న బ్యాంగిల్స్ ఏవైనా అకేషన్స్ ఉన్నప్పుడు వేసుకుంటాం కదా,
తర్వాత వాటిని పక్కన పెట్టేస్తాము. అవి మళ్ళీ మనం వేసుకుందాం అనుకున్నప్పటికీ ఈ స్టోన్స్ షైనింగ్ పోయి డల్గా అయిపోతాయి, చూడడానికి పాత వాటర్లా కనిపిస్తాయి కదా. అలాంటప్పుడు ఏం చేయాలంటే మనం యూస్ చేసే ట్రాన్స్పరెంట్ నెయిల్ పాలిష్ని తీసుకొని దీన్ని స్టోన్స్ మీద అప్లై చేసుకోవాలి. ఇలా అప్లై చేసుకున్నట్టయితే స్టోన్స్ అనేవి షైనింగ్ వస్తాయి. చూడండి, నేను బ్యాంగిల్స్ మీద అప్లై చేసుకుంటున్నాను. ఇలా మనకి డల్గా అయిపోయి షైనింగ్ పోయిన బ్యాంగిల్స్ మీద ఇలా అప్లై చేసుకున్నట్టయితే బ్యాంగిల్స్ అనేవి షైనింగ్ వస్తాయి, మళ్ళీ కొత్త వాటిలా కనిపిస్తాయి అన్నమాట. చూడండి, బ్యాంగిల్స్ అయితే షైనింగ్ వచ్చాయి కదా. ఈ టిప్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరికొన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.